నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు ఈ రోజు అభిమానులు పార్టీ శ్రేణులు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు ఉదయం పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు కేటీఆర్ ఇదిలా ఉంటే తన బర్త్డే రోజున ఓ అభిమానికి కేటీఆర్ షాక్ ఇచ్చారు ఓ కేసులో అరెస్ట్ అయి రీసెంట్ గా జైలు నుంచి విడుదలైన పార్టీ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ ఇంటికి వెళ్లారు అభిమాని ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు శశిధర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు అంతేకాదు వారి ఇంట్లోనే భోజనం చేశారు కేటీఆర్ దీంతో శశిధర్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు కేటీఆర్ రాకతో శశిధర్ ఇంట్లో సన్నడి వాతావరణం నెలకొంది మెమరల్ బర్త్డే చేసుకోలేదంటే కదా నాది ఈరోజు కలిసి చేసుకున్నామని గిఫ్ట్ ఏమైనా ప్రిపేర్ చేసిందన్న తీసుకోవాలన్నా మీ చెల్లెకే ఇస్తా మీ చెల్లెకే జరుగు ఇట్లా కూర్చుంటాడు సెవెంత్ అన్న జూలై 7 మరి బరువు నీ ఇష్టం మోసవా మోసవాళ్ళ పాపగా ఇంకోటి నీకు ధైర్యంగా ఉండండి మీరు ఆల్ నేను అన్న వాళ్ళందరూ వచ్చింది ఎక్కువసేపు ఈ ఆడవాళ్ళు మాట్లాడలేదు కానీ థ్యాంక్ యూ బిడ్డ ఏం చదువుతున్నావు అన్న అక్క అన్న భయపడ్డారు వాడు జైలు భయపడ్డారు పెన్సిల్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ అన్న కూర్చో అన్న ఏం కాదు జరిగే ఇక్కడ ఏం లేదన్న అరెస్ట్ చేసినప్పుడు కొట్టలే కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఇక కోటింగ్ ఇద్దామని ట్రై చేశారు బట్ నేను ఇక భయపెట్టుకున్న వాళ్ళతో నేనేమి దొంగతనం చేయలే మర్డర్ చేయలే నేను సోషల్ మీడియా పొలిటికల్ కేసు ఇది మీరు ఈరోజు ఏం చేసినా రేపు పొద్దున నేను జడ్జికి చెప్తా తర్వాత ఏమవుతుంది అనేది మీకు ఇంకా అర్థమవుతుంది అని చెప్పి కేక్ తెస్తారా హాయ్ గౌతమ్ కేక్ తీసుకో నాది కాదు పాప ఒక పని చేద్దాం ఎందుకంటే చాలా నిజమా అమ్మలే ఇద్దరం ఫోటో దిగి చూపెట్టు ఏ క్లాస్ అక్రమ కేసుల విషయంలో నేను వివిధ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యాను తర్వాత నేను 2021లో ఏదైతే ఫోన్ వాడానో అది ఇవ్వాలని చెప్పి నన్ను అడిగితే నా దగ్గర లేదు 2021లో వాడిన ఫోన్ నా దగ్గర ప్రస్తుతానికి లేదు అది పాడైందని చెప్తే దాన్ని బేస్ చేసుకొని నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి 20 రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది నన్ను
ఎక్కడి నుంచి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అక్కడికి నేను వచ్చి మీ ఫ్యామిలీని పరామర్శిస్తా, మీకు భరోసాని ఇస్తానని చెప్పి ఈరోజు రామన్న మా ఇంటికి వచ్చి అతని పుట్టినరోజు నాడు మా ఇంటికి వచ్చి నాకు భరోసా కల్పించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఎలాంటి హామీ ఇచ్చారు మీకు గతంలో కన్నా ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ధైర్యం ఉంది? ఇంతకుముందు అంటే గతంలో కూడా నాకు రామన్న ధైర్యంగానే నిలిచాడు, అండదండగా నిలిచాడు. ఇప్పుడు కూడా సేమ్ అదే హోదాలో మళ్ళీ సేమ్. అంటే ప్రత్యేకంగా మేము ఏదైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నాము కేటీఆర్ గురించి అన్ని విధాల్లో అండగా ఉంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పటి నుంచి మీరు పనిచేస్తున్నారు? 2009 నుంచి నేను ఉద్యమంలో ఉన్నా. ఉద్యమం టైంలో కూడా నాకు పార్టీ అండదండగా నిలిచింది. ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు కూడా పార్టీ అండదండలతో ముందుకెళ్తాను. మీరు రీట్వీట్ చేసి దేని మీద? అది చిన్న పోస్ట్, అసలు అది క్రైమ్ కూడా కాదు. అది హైకోర్టులో కూడా జడ్జి ముందు ప్రస్తావిస్తే ఆ పోస్ట్ను జడ్జి కూడా నవ్వడం జరిగింది. అది నో విజన్ ఓన్లీ 20% కమిషన్ అనే ఒక పోస్ట్ను బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని నేను రీట్వీట్ చేసినందుకు నా మీద కేసులు పెట్టడం జరిగింది. అవును. ధైర్యంగా అనిపించింది.